ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క 3వ వారంలో లెంట్ సీజన్లో మరి యొక్క 2వ ధ్యానము కొరకు మరి మన యొక్క అంశము ప్రేమ మరియు కరుణ. ఇందులో భాగంగా మరి ఈ యొక్క 2వ ధ్యానము కొరకు మనము బైబిల్ని తెరుద్దామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 39 దాకా చదువుకుందాం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. మరి ప్రియులారా, ఈ యొక్క లెంట్ సీజన్లో మనం అనేక అంశములను మనం మరి దిస్ ఇస్ ద టైం మరి ఆ యొక్క మరి ఎగ్జామ్ చేసుకోవటానికి, టు రిఫ్లెక్ట్, టు రిపెంట్ అండ్ ఆల్సో ఫర్ ద రెన్యూవల్. మన యొక్క జీవితాల్లో మరి ఈ యొక్క పశ్చాత్తాపంతో పడటానికి, మన యొక్క జీవితాలను మనము సరిచేసుకోవటానికి, ఇంకా పునరుద్ధరింపబడటానికి, ఇంకా ముందుకు ఆత్మీయంగా ముందుకు వెళ్ళటానికి దిస్ ఇస్ ద రైట్ టైం. అందుచేతనే ఇటువంటి ధ్యానములు మరి మనకు ప్రతి అనేక సంఘాలలో మనకు జరుగుతున్నాయి. కాబట్టి వీఆర్ కాల్డ్ టు ఎంబ్రేస్ ద థీమ్స్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. మరి ఈ యొక్క దినాల్లో మరి ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ మరియు కరుణను మరి కలిగి ఉండాలి, ఇతరులకు చూపించాలా అనే ఉద్దేశం ఉంటున్నది. మరి ఇక్కడ చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మత్తయి 22:37 నుంచి 39లో యేసు మరి ఆ ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల యొక్క సారాంశాన్ని వాళ్లకు మరి 2 ఆజ్ఞల్లో చెప్పటం అనేటటువంటిది మరి మనకు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉంటున్నాయి, అనేక ఉంటున్నాయి, కానీ అంతా కూడా రెండిట్లో మరి చెప్పేస్తున్నాడు. జీసస్ ఎన్కాప్సులేట్స్ ద ఎసెన్స్ ఆఫ్ ద లా అండ్ ద ప్రాఫిట్స్ ఇన్ 2 కమాండ్స్. మొదటిది ఏంటంటే టు లవ్ గాడ్ అండ్ ద అదర్ ఈస్ టు లవ్ అవర్ నైబర్స్. దేవుణ్ణి ప్రేమించటము మొట్టమొదటిది, మరియు మన పొరుగు వారిని ప్రేమించటం అనేటటువంటిది. కాబట్టి ఈరోజు ఈ ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యతను, మరి ఇది ఏ రీతిగా మన యొక్క దైనందిన జీవితంలో ఈ యొక్క ప్రేమను మరి కరుణను కలిగి జీవించగలమో, జీవించటానికి మరి ఈ యొక్క వాక్యం పిలుస్తుందో అది మనం తెలుసుకుందాం ప్రియులారా. మరి 3 విషయాలు ఈరోజు మనం ధ్యానించిన వింటున్నాము. మొట్టమొదటిగా మరి ఇది మరి ఒక ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్, ఒక గొప్ప ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించండి. గొప్ప ఆజ్ఞ ఏంటి ప్రియులారా? దేవునికి ప్రాధాన్యం. మొదట దేవుడు, మొదట నా రాజ్యము. కాబట్టి గొప్ప ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించండి. 2వ ఆజ్ఞ ఏంటి అంటే మీ పొరుగు వారిని ప్రేమించండి. మరి 3వదిగా ఈ యొక్క ప్రేమ మరియు కరుణ యొక్క పరస్పర సంబంధము, ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. కాబట్టి మొట్టమొదటిగా గొప్ప ఆజ్ఞ ఏంటి అండి? దేవుణ్ణి ప్రేమించడం. మనం ప్రతి ఒక్కరం కూడా మరి మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇక్కడ ఏమి రాసి ఉంటున్నది? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి. You shall love the Lord your God with all your heart and with all your soul and with all your mind. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞ దేవుని పట్ల మరి మనకున్నటువంటి ప్రేమ యొక్క సంపూర్ణతను నొక్కి చెప్తోంది పిల్లలు. Totality. This command emphasizes the totality of our love for God. దేవుణ్ణి ఒట్టి ఒక మనసుతోటే కాదు, రీజనింగ్గా కాదు,
మరి పూర్ణ మనసుతోటి, పూర్ణ హృదయముతోటి, మరి పూర్ణ ఆత్మతోటి కూడా ప్రియులారా. ఇది మన మొత్తం ఉనికిని, అంటే మన భావోద్వేగాలతోటి, మన యొక్క ఆలోచనలతోటి, మరియు మన సంకల్పాన్ని కూడా నిమగ్నం చేయాలని పిలుపునిస్తుంది ప్రియులారా. మరి ఆ రీతిగా మరి మన యొక్క జీవితాల్లో మరి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ఆయన ఆత్మ గనుక, మరి దేవుడు ఆత్మ అయి ఉంటున్నాడు కాబట్టి ఆయన ఆత్మతోను సత్యంతోను మనం ఆరాధించాలి అని చెప్పి. గాడ్ ఈజ్ స్పిరిట్ అండ్ వీ షుడ్ వర్షిప్ హిమ్ విత్ ట్రూత్ అండ్ స్పిరిట్. కాబట్టి ఇట్స్ ఎ కాల్ టు ఎంగేజ్ అవర్ ఎంటైర్ బీయింగ్, అవర్ ఇమోషన్స్, అవర్ థాట్స్ అండ్ అవర్ విల్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రియులారా పూర్ణ హృదయంతో మనము ఆయన్ను ఆరాధించాలి అని చెప్పి ఒక వాక్యం చెప్పుచున్నది. మరి కీర్తనలో కూడా 63:1 కూడా మనం చూసినట్లయితే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. దేవా నా దేవుడవు నీవే, నీ మరి వేకువనే నిన్ను వెతుకుదును అని చెప్పి. మరి కన్సిడర్ హౌ ద సామిస్ట్ ఎక్స్ప్రెసెస్ లవ్ ఫర్ గాడ్ ప్రియులారా. దేవుని పట్ల ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడు చూడండి. మరి ఎండిన, మరి అలసినటువంటి ఆ భూముల్లో కూడా ఆయన హృదయపూర్వకంగా వెతుకుతున్నాడు ప్రియులారా. మరి ఎటువంటి పరిస్థితులు, సీకింగ్ హిమ్ ఎర్నెస్ట్లీ ఇన్ ఎ డ్రై అండ్ వెరీ ల్యాండ్. ఇది లోతైనటువంటి భావోద్వేగ భరితమైనటువంటి ప్రేమను వివరిస్తుంది ప్రియులారా. దిస్ ఇలస్ట్రేట్స్ ఎ డీప్ ప్యాషనేట్ లవ్ ప్రియులారా. మనకు దేవుని పట్ల అటువంటి ఆ ప్రేమను కలిగి ఉండాలని చెప్పి, అటువంటి ప్రేమను కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, వీఆర్ ప్రిపేర్డ్ టు డూ ఎనీథింగ్ ఫర్ హిమ్. ఆయన్ను మనం ఎంత ప్రేమిస్తున్నప్పుడు దాన్ని మన యొక్క క్రియలలో కనపడుతుంది. ఆయన కోసం ఏదైనా చేయటానికి మనం ఉంటాము. మరి అంతేకాకుండా మరి దేవుని పట్ల మనకున్న ప్రేమ యొక్క స్వభావం ప్రియులారా, ద నేచర్ ఆఫ్ అవర్ లవ్ ఫర్ గాడ్. దేవుని ప్రేమించటం అంటే అన్నిటికంటే ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటం ప్రియులారా. లవింగ్ గాడ్ మీన్స్ ప్రయారిటైజింగ్ హిమ్ అబౌవ్ ఆల్ ఎల్స్. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా. మరి ఇంకా దాని ముందు ఇంకా వేరే ఏ కూడా రావు ప్రియులారా. మొదట ఆయనను ప్రియులారా, ఆయన్ను ప్రేమించటం. దేవుడు ఎందుకంటే మనం తెలుసుకొని ఉంటున్నాడు, ఆయనే మనల్ని ప్రేమించి ఉంటున్నాడు. ఇన్ రెస్పాన్స్ టు దట్, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు హోల్ హార్టెడ్లీ, మరి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతోటి ఆయన్ను ఆరాధించాలని చెప్పి. అంతేకాకుండా ఇందులో ఆరాధన, విధేయత మరియు ఆయన ఆ మంచితనంపై నమ్మకం ఉంటున్నాయి ప్రియులారా. ఇట్ ఇన్వాల్వ్స్ వర్షిప్, ఒబీడియన్స్ అండ్ ట్రస్ట్ ఇన్ హిస్ గుడ్నెస్. కాబట్టి మరి దేవునితో మనము ఈ యొక్క సంబంధాన్ని, we need to reflect on our relationship with God. దేవునితోటి ఏ రీతిగా ఉంటున్నది ప్రియులారా ఆ సంబంధము. హృదయంతోటి, ఆత్మతోటి, మనసుతోటి ఆయన్ని ప్రేమించగలుగుతున్నామా, లేకపోతే హాఫ్ హార్టెడ్గా ద్వంద్వ మనసులు, ద్విమనస్కులై ఉండకుడి అని చెప్పి బైబిల్ చెప్తున్నది. మరి ఇదే నోటితోటి మనం దేవుని స్తుతిస్తుంటున్నాం, ఆరాధిస్తుంటున్నాం. మరి ఇదే నోటితోటి మరి అదే చెడు మాటలు, అబద్ధాలు, లేకపోతే గర్వపు మాటలు, అహంకారంతో కూడినటువంటి మాటలు కూడా వస్తున్నాయా. ఒకే బావి నుంచి 2 రకాల నీళ్లు రావు అని చెప్పి బైబిల్ చెప్తుంది ప్రియులారా. మరి హృదయం మంచిదైతే మంచి హృదయం నుంచి మంచి వస్తుంది. ఎ గుడ్ మ్యాన్ బ్రింగెత్ ఫోర్త్ గుడ్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద గుడ్ స్టోర్డ్ ఇన్ హిస్ హార్ట్. తన హృదయంలో ఉన్నటువంటి మంచిని బట్టి మంచి వస్తుంది. చెడు ఉంటే ఆ చెడే ఎక్స్ప్రెస్ అవుతుంది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క లెంట్ సీజన్లో మరి ఆ ప్రేమను ఎలా పెంచుకోవచ్చో మనము మరి పరీక్షించుకుందాం ప్రియులారా. మరి రెండవదిగా, ఇప్పుడు దాకా మరి మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించడం అన్నది తెలుసుకున్నాము. రెండవది ఆజ్ఞ ఏంటి అంటే, మీ పొరుగు వారిని ప్రేమించండి. లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఏ రీతిగా ప్రేమించుకుంటామో, మనకు ఇవన్నీ ఎంత మరి ఇష్టమైనటువంటి వాటికి లేకపోతే సమయాన్ని వెచ్చిపుస్తామో, అదే రీతిగా ఇతరుల యొక్క అవసరతల్లో కూడా ప్రియులారా యేసు దేవుని పట్ల మనకున్న ప్రేమను ఇతరుల పట్ల మనకున్న ప్రేమతో అనుసంధానం చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. మరి వి నీడ్ టు ఎక్స్టెండ్ ఇట్. జీసస్ ఎక్స్పాండ్స్
on our love for God by connecting it to our love for others, ప్రియులారా. మరి మనతోటే కాదు కానీ ఇది ఇతరులకు. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో కూడా పైన చూస్తే కనెక్టింగ్ ద గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము ప్రియులారా, గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ కూడా అనేక రీతులుగా ప్రియులారా మరి కనెక్ట్ చేయటము. దాదాపు 70 దేశాలలో ఉన్నటువంటి తెలుగు వారితోటి మరి అనేక మంది పలానా దేశానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. లేకపోతే విద్యా స్టడీస్ కానీ వెళ్తుంటారు అనేక ప్రాంతాలకు, యూరప్, లేకపోతే మరి యూకే, ఆస్ట్రేలియా, యుఎస్, కెనడా అటువంటి ప్రదేశాల్లో కూడా మరి సహవాసాలతో కనెక్ట్ చేయటం అనేటటువంటిది. మరి కాబట్టి ఈ రీతిగా ప్రియులారా ఈ ఆజ్ఞ మన మరి సంబంధాలలో కరుణ మరియు సానుభూతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ప్రియులారా. This command highlights the importance of compassion and empathy in our relationships. మనకున్నటువంటి సంబంధాలలో మరి కరుణ, జాలి అవి చూపించాలని చెప్పి మరి మంచి సమరయుడి యొక్క ఆ యొక్క కథలో లోక 10:25-27లో మరి ప్రేమ యొక్క చర్యలు కనపడుతున్నాయి ప్రియులారా. ద స్టోరీ ఆఫ్ ద గుడ్ సమరిటన్ డెమాన్స్ట్రేట్స్ లవ్ ఇన్ యాక్షన్. ఆ మంచి సమరయుడు ఏ రీతిగా ప్రియులారా మరి మరి ఎటువంటి మరి ఇహలోక పరంగా అయితే ఎన్నో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకే సహాయం చేసుకోవటం, లేకపోతే అట్లా కాకుండా మరి ఇక్కడ గాయపడినటువంటి వ్యక్తికి సహాయం చేయటానికి ఆ సమరయుడు ఏ రీతిగా ప్రియులాడ మరి సంసిద్ధంగా ఉన్నాడు, నిజమైనటువంటి ప్రేమ కరుణను చూపిస్తున్నాడో మనము ఒక ఉదాహరణగా మనం తెలియజేయవచ్చు ప్రియులారా. మరి పొరుగు వారిని నిర్వచించటం, డిఫైనింగ్ నైబర్. హూ ఈజ్ అవర్ నైబర్ ప్రియులారా? మన పొరుగు వారుడు అంటే ఎవరు? మనకు దగ్గరగా ఉన్న వారిని మించి విస్తరించి ఉండటం పిల్లారా. మరి ఇట్ ఎక్స్టెండ్స్ బియాండ్ దోస్ హూ ఆర్ క్లోజ్ టు అస్. మన సొంత బంధుమిత్రులు, స్నేహితులు కాదు కానీ ఇంకా ఇట్ నీడ్ టు ఎక్స్టెండ్ ప్రియులారా. చెరసాల్లో ఉన్నటువంటి వారు, లేకపోతే డ్రగ్ అడిక్ట్స్ ఉంటున్నారు, ఎంతో కృంగి కొమ్ములు ఉండేటటువంటి వారు సమాజంలో మనం ఎంతో వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ సఫరింగ్ వరల్డ్ ప్రియులారా. కాబట్టి అది అవసరతలో ఉన్న వారిని కూడా కలిగి ఉండటం. ఇట్ ఇంక్లూడ్స్ ఎనీ వన్ ఇన్ నీడ్. అవసరతలో ఉన్నటువంటి వారు పిల్లారా, పొరుగు వారిని మరి మన నుండి భిన్నంగా ఉన్న వారిని లేదా మనల్ని వ్యతిరేకించే వారిని కూడా ప్రేమించమని యేసు మనల్ని సవాల్ చేస్తున్నాడు పిల్లల. అనేక మంది మరి మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మనల్ని హింసించే వారు ఉంటారు. మరి సంఘంలోనే పిల్లలు ఎన్నో వర్గాలు ఎన్నాడు. మరి మనం ఆ ప్రేమను ఇతరులతో ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు అక్కడ సమాధానం, ఎంత ఐక్యత, సఖ్యత, మరి అక్కడ ఎన్నో గొప్ప కార్యాలు జరగటం చూస్తాము. స్నేహితులు, కుటుంబము, సహోద్యోగులు మరియు అపరిచితుల పట్ల కూడా మరి మన ఈ యొక్క ప్రేమ కరుణ చూపించేటటువంటి మార్గాలను మనం కనుక్కోవాలి ప్రియులారా. మరి మూడవదిగా మరి మొదటి ఆజ్ఞ చూసాం, దేవుని ప్రేమించాలా. రెండవది నైబర్లు, ఇతరులను. పొరుగువాడు ఎవరు అంటే మరి ఏ రీతిగా మరి దాన్ని చూసాము. మరి ప్రేమ మరియు కరుణ యొక్క పరస్పర సంబంధం ప్రియులారా. ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. కరుణకు ప్రేరణగా ఈ యొక్క ప్రేమ ఉంటున్నది ప్రియులారా. లవ్ యాజ్ ద మోటివ్ ఫర్ కంపాషన్. మనము ఆ కరుణతో కూడిన అవి చెయ్యాలి అంటే ముందు మనలో ఆ ప్రేమ ఉండాలి. నిజమైనటువంటి ప్రేమ కరుణతో వ్యవహరించడానికి మనను బలవంతం చేస్తుంది ప్రియులారా. యేసు యొక్క జీవితం అంతా కూడా ప్రేమామయుడు ప్రియులారా. ఆ ప్రేమతోటి ఏ రీతిగా ప్రియుల తను ద్వేషించేటటువంటి వారిని కూడా మరి యూదాను, మరి పేతురు లాంటి వాళ్ళను మరి బొంకినటువంటి వాడు అయినా సరే మరి ఏ రీతిగా ప్రియులారా ద్వేషించేటటువంటి వారిని కూడా ప్రేమిస్తున్నాడు. మనం దేవుని ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయన స్వభావాన్ని ప్రతిబింబిస్తాము. అది స్వాభావికంగా కరుణతో కూడా ఉంటున్నది ప్రియులారా. మనలో కూడా క్రీస్తు లాంటి మనసు, యేసు యొక్క జీవితం చూస్తే వాళ్ళని చూసినప్పుడు వారి ఎడల కరుణ చూపించడం. And he saw them, he has compassion on them అని చెప్పి తరచుగా మనం బైబిల్లో చూస్తుంటాం ప్రియులారా. మరి యేసు పరిచర్య కరుణతో నిండి ఉంటున్నది ప్రియులారా. ఆయన రోగులను స్వస్థపరిచాడు,
మరి ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాడు, మరియు బహిష్కరించబడినటువంటి వారిని కూడా స్వాగతించాడు. ఆయన చర్యలు ప్రేమతో మరి ఉండటం అనేటటువంటిది. హిజ్ యాక్షన్స్ వర్ ఫ్యూయల్డ్ బై లవ్. అంతా కూడా ప్రేమతో ఉంటుంటుంది ప్రియులారా. మరి ఈ రీతిగా చేయటానికి మనం కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్, ఒకటి ఏంటంటే వి నీడ్ టు నో ప్రియులారా. కొన్నిసార్లు కేవలం అక్కడ ఉండటం, మరి వారి యొక్క కష్టాలు వినటం మరి ప్రేమ మరి కరుణను ప్రదర్శిస్తుంది ప్రియులారా. కొన్నిసార్లు మన యొక్క ప్రెజెన్స్, మరి వారితో ఉండటం, వారిని కౌగలించుకోవటం, వారి యొక్క మాటలు వినటం, ఆదరించేటటువంటి అవి వారికి చెప్పటం అనేటటువంటిది అది చాలా అవసరమై ఉంటున్నది. కాబట్టి ఇది ఒక్కరితో అయ్యేది కాదు, కానీ అందరు కూడా ఇటువంటి మంచి స్టెప్ తీసుకొని మన చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ని ఒకసారి చూడండి, గమనించండి. మనం చేయగలిగినటువంటి స్థితిలో మనము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి దయగలిగినటువంటి చర్యలు, యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్, పొరుగు వారికి సహాయం చేయటం, లేదా మీ సంఘంలో మరి స్వచ్ఛందంగా పనిచేయటం వంటి వాలంటీర్స్గా హ్యాస్ హెల్పింగ్ ఎ నైబర్ ఆర్ వాలంటీరింగ్ ఇన్ యువర్ కమ్యూనిటీ కెన్ హ్యావ్ ఎ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ప్రియులారా. మరి అంతేకాకుండా క్షమాపణ, దేవుడు మనల్ని క్షమించినట్టుగా మరి మనల్ని కూడా క్షమాపణను విస్తరింపజేయటం ప్రేమ యొక్క శక్తివంతమైనటువంటి మరి వ్యక్తీకరణ అయి ఉంటున్నది ప్రియులారా. మరి ఈ రీతిగా చేయటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, మరి ఈరోజు వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మాలో తండ్రి ఈ యొక్క ప్రేమ కరుణను కలిగి ఉండాలని ఆశిస్తున్నారు ప్రభువా. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి దర్శించండి ప్రభువా. ఓ గొప్ప నాయన, ఈ యొక్క ప్రేమ తండ్రి ప్రతి ఒక్కరిలో ఉండి ఆ క్రీస్తు కలిగిన ప్రేమను తండ్రి మరి ఇతరులకు చూపించాలని ఆ కరుణతోటి ప్రభువా ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని మీరు ఆశిస్తున్నారు ప్రభువా. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి యొక్క హృదయ అవసరతలు ప్రభువా. ఒక గొప్ప నాయన ఏమున్నా సరే తండ్రి, మీరు తండ్రి క్రీస్తులో తండ్రి వారికి మరి దయచేయమని వేడుకుంటున్నాం. ఎంతోమంది అస్వస్థతలు ఉంటున్నారో ప్రభు, వారిని దర్శించి ప్రభు మరి ఓ ప్రభు యేసు నామంలో ప్రభు వారికి స్వస్థత దయచేయండి ప్రభు. బలమును అనుగ్రహించండి ప్రభు, ఆత్మీయ శక్తి బలమును, ధైర్యంగా ఉండటానికి ప్రభు, మీ కొరకు గొప్ప కార్యాలు చేయటానికి మీరు సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ను మీ యొక్క మరి స్నేహితులకు, బంధుమిత్రులకు ప్రియులారా దీన్ని మరి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటున్నది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే ఈ యొక్క నంబర్ ద్వారా మీరు నన్ను సంప్రదించవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.